వేదా, నేను చెప్పింది చేసేసాను సార్. తాళి చేరాల్సిన చోటికి చేరుకుంది. సార్, అనవసరంగా మీరు ఏదేదో ఆలోచించకండి. వెళ్ళి మీ అమ్మగారు ఆశపడినట్టు యామిని మేడంని పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతికే దారి వెతకండి. ఈ జన్మలో మీకు రాసి పెట్టున్నది అదే. నేను వెళ్తున్నాను. వేదా, వేదా, చెల్లెమ్మా, ఇదేనా సమస్య? మల్లిక, మల్లిక, నిన్నేనమ్మా అడుగుతున్నాను. ఏం లేదన్నయ్య, ఏదో తప్పు జరుగుతోంది. ఎక్కడో ఏదో కొడుతోంది. కొంచెం నర్వస్గా ఉందన్నయ్య. ఏమంటున్నావమ్మా? నిశ్చితార్థంలో వదిన లేకపోవటం నాకెందుకో అపశకునం అనిపించింది. సరే, గుడికే కదా వెళ్ళింది అనుకున్నాను. ప్లాన్ చేసినట్టు తలనొప్పి, ఫీవర్ సిమ్టమ్స్ అని హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు చూసావా, తను ఇప్పటికీ ఇంటికి రాలేదు. మనం కూడా హాస్పిటల్కి వెళ్ళి చూడలేకపోతున్నాం. నాకు కష్టంగానే ఉంది చెల్లెమ్మా. ఏం చేయాలి? బట్ తగ్గిపోతుందిలే. ఊరంతా ఇదే కదమ్మా. నువ్వెందుకమ్మా కంగారు పడుతున్నావు? కంగారు పడకుండా ఎలా అన్నయ్యా? వదిన పరిస్థితి అలా ఉందంటే ఇక్కడ నేను ప్లాన్ చేసింది తారుమారవుతూనే ఉంది. నాకొచ్చే కోపానికి నువ్వు ప్లాన్ చేసిందా? దేని గురించి అంటున్నావు? ఒక రాయి విసిరి చూశాను, గురి తప్పింది. అర్థం కాలేదు. ఇప్పుడు అనిపిస్తోంది నీతో ఒక మాట చెప్పి చేసి ఉండాల్సింది అని. యాక్చువల్లీ వేదని ఫినిష్ చేయటం కోసం ఒక ఏర్పాటు చేశాను. మన ఊరి శివాలయంలో తన కథ ముగించేద్దాం అనుకున్నాను. బట్ మిస్ అయిపోయింది. అడిగితే గుడిలో జనాలు ఏదో జాతర అది ఇది అని కథలు చెప్తున్నారు. పనికిరాని వెధవులు. ఏంటి మల్లిక, మళ్ళీ మళ్ళీ ఆ అమ్మాయి విషయంలో నువ్వు చాలా తొందరపడుతున్నావు. ఈ మాట నేను చెప్తుంటే నీకు చాలా కోపం వస్తుంది. నీకు చంపడం అంటే జస్ట్ లైక్ దట్. నువ్వు అనుకున్నట్టు అలా చేయడం కుదరదమ్మా. నేను చెప్పేది నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదమ్మా. నువ్వు ఇంకొకసారి బాగా ఆలోచించు చూడు. ఇంకొన్ని రోజుల్లో ఈ స్టేట్ మొత్తం నీ గురించి మాట్లాడుకోబోతున్నారు. మనం కట్టబోయే మెడికల్ కాలేజ్ ఇండియా మొత్తం ఫేమస్ కాబోతోంది. సీఎం, మినిస్టర్ అంటూ నువ్వు కలవబోతున్న వ్యక్తులు వేరే లెవెల్లో ఉండబోతున్నారమ్మా. ఇలాంటి సమయంలో నువ్వు చిన్న చిన్న విషయాల్లో తలదూర్చి ఏదైనా తప్పు జరిగిపోయిందంటే ఎప్పటికీ పైకి లేవలేని పరిస్థితి వచ్చేస్తుందమ్మా. లేదన్నయ్య, నేను అలా అనుకోవడం లేదు. చిన్న చిన్న సమస్యల్లోనే మనం ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాలి. ఎందుకంటే ఎప్పటికీ అదే మనకి పెద్ద సమస్యల్ని తీసుకొస్తుంది. శారదకి నేను ఇలా బుద్ధి చెప్పి కూర్చోపెడితేనే నా పనిని నేను కరెక్ట్గా చేయగలను. తనని మళ్ళీ లేవకుండా చెయ్యాలి అంటే తన కూతుర్ని పైకి పంపించేయటం ఒక్కటే దారి. నేను వదలనన్నయ్యా. అతి త్వరలో ఒక అటెంప్ట్ చేస్తాను చూడు. సరే, ఇంకేమైనా మాట్లాడు. భువన్ వస్తున్నాడు. ఆంటీ ఫ్రీగా ఉన్నారా, బిజీగా ఉన్నారా?
అదేంటమ్మా ప్రశ్న? బిజీగా ఉన్నా సరే నువ్వు వచ్చిన తర్వాత నా పనులన్నీ పక్కన పెట్టేసి నిన్నే పట్టించుకుంటాను. చెప్పు, ఏంటి విషయం? నాకు ఒక పర్మిషన్ కావాలి. బయటికి వెళ్ళాలా? షికార్కి వెళ్ళాలా? హ్యాపీగా వెళ్ళి రండి. దీనికెందుకు నన్ను పర్మిషన్ అడుగుతున్నావు? కాదంటీ, అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు బయట షికార్కి వెళ్ళాలని ఎలా అనిపిస్తుంది. ఇదది కాదు, వేరే. ఇంకేంటి విషయం? ఈ విషయం అసలు మీకు నచ్చుతుందో నచ్చదని నాకు ఒక చిన్న డౌట్. నచ్చని విషయం గురించి ఎందుకు మాట్లాడడం? దాన్ని అవాయిడ్ చేయడం మంచిదే కదా. నువ్వు ఊరుకో అన్నయ్యా. చెప్పమ్మా. ఏమీ లేదు, వేద ఆఫీస్ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. భువన్ చాలా బాధపడుతున్నారు. సో అమ్మా, అది దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఆఫీస్లో నా డీలింగ్స్ అన్నీ తనే చూసుకుంటుంది. అండ్ రీసెంట్గా నాతో అన్ని మీటింగ్స్కి తనే వస్తుంది కదా. సో ఆఫీస్లో ప్రతి చిన్న విషయం తనకే బాగా తెలుసు. అందుకు అలాగే ఉండాలి కదా అల్లుడు. ఒక యజమానికి పిఏగా ఉండాలంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. కరెక్ట్ నాన్న. ఇప్పుడు ఉన్నట్టుండి తను ఉద్యోగానికి రిజైన్ చేయడం వల్ల భువన్ చాలా అప్సెట్గా ఉన్నారు. ఇంకో పిఏ వచ్చి ఉద్యోగంలో సెటిల్ అయ్యి వేద లెవెల్కి రావడానికి చాలా టైం పడుతుంది కదా. ఆలోగా ఏ తప్పు జరగకూడదని కంగారు పడుతున్నారు. దానికేం చేయగలం? ఒక ఉద్యోగి మానేసి వెళ్ళిపోతే వేరే వాళ్ళని ఉద్యోగంలో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మామూలే కదా. లేదన్నయ్య, వాళ్ళు ఇంకేదో చెప్పాలని అనుకుంటున్నారు. నువ్వు చెప్పమ్మా. వేద రిజైన్ చేసి వెళ్ళడానికి న్యాయంగా ఏ రీజన్ లేదని భువన్ ఫెయిల్ అవుతున్నారు. తనను మళ్ళీ ఉద్యోగానికి రమ్మని అడుగుదామని. అల్లుడా, హతర కొడుతున్నావురా. నా కూతుర్ని విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నావు కదా. ఇదే 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 నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ని. అదంతా ఏం వద్దులే. వేద లేకపోతే ఏంటి? తెల్లగా అందంగా చాలా మంది దొరుకుతారు కదా. ఎవరినో నమ్ముకొని మనం బిజినెస్ పెట్టలేదు. ముందది అర్థం చేసుకోవాలి. కానీ వేద నాకు చాలా ముఖ్యమైన స్టాఫ్ అంకుల్. అంత సులభంగా నేను తన్ని వదులుకోలేను. ఆంటీ ప్లీజ్, మీరు పర్మిషన్ ఇచ్చారు అంటే మేము వెళ్ళి వేదతో మాట్లాడి తనని కన్విన్స్ చేసి మళ్ళీ తనని ఉద్యోగానికి రప్పిస్తాం. నో వే, ఇలాంటి వాటికి నేను అంగీకరించను. అన్నయ్య, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వేద ఎవరు? మన కంపెనీలో పనిచేస్తూ మన దగ్గర జీతం తీసుకునే ఒక స్టాఫ్. తన పర్ఫార్మెన్స్ నచ్చటం వల్ల తను ఉద్యోగంలో కంటిన్యూ చేయాలని భువన్ అనుకుంటున్నాడు. ఉండనివ్వండి. దీనికెందుకు నువ్వు కంగారు పడుతున్నావన్నయ్య? అయ్యో, నీకు అర్థం కావట్లేదు మల్లిక. అంతా అర్థమైంది. భువన్ని చేసుకునే యామినిని తను అనుకుంటున్నది కరెక్ట్ అని ఫీల్ అవుతోంది. మరింకా మనమెందుకు ఇందులో అడ్డు చెప్పడం? నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు భువన్ని తీసుకెళ్లి సంతోషంగా తనతో మాట్లాడు. తను మళ్ళీ ఉద్యోగానికి వస్తానంటే చాలా సంతోషం. నేనిందులో తలదూర్చను. థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఈ విషయాన్ని ఇంత ఈజీగా తీసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యం. ఇంకేంటి భువన్, కమాన్ లెట్స్ గో. బాయ్ ఆంటీ. బాయ్ అమ్మా. సూపర్ సూపరు. నేను ఇంకెవరూ పట్టుకోలేరు అల్లుడు. ఏంటన్నయ్యా, టెన్షన్ పడ్డావా? లేదమ్మా, అదేంటంటే అది ఇది కూడా మన మంచికే అన్నయ్య. తను ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంట్లోనే కూర్చునుందంటే నేను తన్నెలా ఫినిష్ చేయగలుగుతాను? మన శత్రువు మన కంట్రోల్లో ఉన్నప్పుడే మనం అనుకున్నది చెయ్యగలిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఓకే చెప్పాను. వేదని చంపటానికి నేను అంగీకరించను. తను నా కూతురు.
ఏమండి ఆ. ఇంజనీర్ ఫోన్ చేశారు ఆ. వెంటనే 5 లక్షలు కావాలట దానికి సంబంధించిన కొటేషన్ పంపించారు సరే అది మీకు వాట్సాప్ చేశాను ఒకసారి చూడండి. నేను చూశాను శారదా, చూశాను. ఓ చూసారా? రేయ్ ఇదిగో నువ్వు కూడా ఒకసారి చూడు. కొటేషన్ అంతా కరెక్ట్ గానే ఉందా? కరెక్ట్ గా ఉందా? నందిని, ఇంజనీర్కి 5 లక్షలు ఇవ్వాలి. అతను పంపించిన ఆ కొటేషన్ నీకు ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి లెక్కలు రాసుకొని ఆ డబ్బు కాస్త ఇచ్చేసి వస్తావా? వెళ్ళేటప్పుడు బాబుని కూడా తీసుకువెళ్ళు. ఏంటి ఎందుకేమీ మాట్లాడడం లేదు? ఏమ్మా ఇదేంటి డబ్బులు ఎక్కడ పెడుతున్నావు? మీరిద్దరూ కలిసి వెళ్ళి ఇంజనీర్ని మీట్ అయ్యి డబ్బులు ఇచ్చి పని ఎలా జరుగుతుందో చూసి రావచ్చు కదా. చాలా ఆపండి. ఏదో డబ్బు నీ దగ్గర ఉండని దానికి లెక్కలు రాసుకో అంటే సరే ఓకే అన్నాను. ఇంకా ఊరుకుంటే ఈ ఇంటి కోసం కాస్త ఇటుకలు మొయ్యాలి, సిమెంట్ కలపాలని చెప్పేలా ఉన్నారే. ఏయ్ నోరు మూయవే. కడుతుంది మనిల్లు. మనలో ఎవరో ఒకరి పని చేయాల్సిందే కదా. ఏ మీ అన్నయ్య వేస్ట్ ఆఫీసర్ ఇంట్లో ఊరికినే కదా ఉన్నారు, ఆయన్ని పంపించొచ్చు కదా. ఇలా చూడు, నీ వల్ల అయితే వెళ్ళు, అవ్వకపోతే వెళ్ళను అని చెప్పు. అనవసరంగా మా నేను ఎందుకు లాగుతున్నావు? ఏ ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను అని? మీ అన్నయ్య వేస్ట్ ఆఫీసరే కదా, ఇంట్లో ఖాళీగానే కదా ఉన్నారు. ఇది చాలా చిన్న పని. ఇక్కడి నుంచి బయలుదేరి సైట్ వరకు వెళ్ళి ఇంజనీర్ని చూసి డబ్బులిచ్చి రావడానికి ఆయనకేంటి కష్టం? మీకంత ఆశగా ఉంటే మీరు కూడా ఆయనతో కలిసి హాయిగా ఒక రౌండ్ వెళ్ళిరండి. అది మానేసి ఈ పనికి మళ్ళ పనులన్నీ నాకు చెప్పడానికి ట్రై చేయకండి. ఏయ్ ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? మా అన్నయ్య ఫ్రీగా ఉన్నాడని నీకు తెలుసా? తను ఏం చేస్తున్నాడు ఏంటి అని అన్ని వివరంగా నీకు చెప్పాలా? అందరికీ అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. రేయ్ పొద్దున్నే తనతో ఇలా వాదన దగ్గర వదిలే. అవునవును, మీరు నాతో వాదనకి దిగకండి. మీ అన్నయ్య ఇజ్రాయెల్లో కాంట్రాక్ట్ తీసుకుని ఇస్తాన్పూర్లో ఆఫీస్ పెట్టి ఇక్కడి నుండి రిమోట్లో యాక్సెస్ చేసి ఆన్లైన్లోనే రాకెట్ లాంచ్ చేయబోతున్నారు. నీ నోరు ఎందుకు అదుపులో ఉండదు? ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదా? ఎప్పుడు చూసినా మా అన్నయ్యని లాగుతూనే ఉంటావు. అరే ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? నిజమే కదా సరే అన్న? సరే 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 వదిలేయండి. ఎందుకు ఇప్పుడు గొడవ పడుతున్నారు? మేమే వెళ్ళి ఇచ్చేసి వస్తాం. ఏమండి పదండి, ఇంజనీర్ని కలిసి మనమే డబ్బు ఇచ్చేసి వచ్చేద్దాం. మీరు బయలుదేరండి. సరే శారదా, పద వెళ్దాం. హాయ్ టీచర్. యామిని రా, లోపలికి రండి. రామ్మా, ఎంగేజ్మెంట్ అంతా బాగా జరిగిందంటగా? శారద చెప్పింది. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సార్. రండి రండి, వచ్చి కూర్చోండి. రండి. లేదు పర్వాలేదు, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము మీకోసమే వచ్చాం. చెప్పండి. అది వేద ఆఫీస్లో ఉన్నట్టుండి రిజైన్ చేసి వచ్చేసింది. ఉద్యోగం మానేయడం వల్ల అన్ని పనులు అలాగే పెండింగ్లో ఉండిపోయాయి. అన్నీ అంటే? అన్నీ అంటే అన్నీను. ఆఫీస్లో భువన్ బిజినెస్ డీలింగ్స్ అన్నీ వేదానే హ్యాండిల్ చేస్తూ ఉండేది. రీసెంట్గా అప్రూవ్ అయిన కాంట్రాక్ట్స్ అన్నీ కూడా తనే ఫాలో చేస్తూ ఉండేది. ఉన్నట్టుండి ఇప్పుడు తను ఉద్యోగానికి రావడం లేదు అని చెప్పగానే భువన్ ఏది మేనేజ్ చేయలేకపోతున్నారు. దానికి ఎవరేం చేయగలరమ్మా? ఒకరు ఉద్యోగం చెయ్యాలనుకోవడానికి, చెయ్యకూడదు అనుకోవడానికి చాలా కారణాలుంటాయి కదా.
అవునమ్మా, ఇది వేద తనకి తాను తీసుకున్న నిర్ణయం. దయచేసి అలా అనకండి సార్. వేద మళ్ళీ ఉద్యోగానికి రావాలి. అయ్యో బాబు వద్దు. తనిప్పుడున్న మూడ్లో మళ్ళీ ఉద్యోగానికి వస్తుందని మాకెందుకు అనిపించట్లేదు. ప్లీజ్ టీచర్, మీరే ఇలా అంటే ఎలా? యాక్చువల్లీ వేదాన్ని కన్విన్స్ చేయడం కష్టం అనిపించి మీ ద్వారా అప్రోచ్ అవుదామని అనుకుని వచ్చాం. అయ్యో మీరు చెప్తే వేద ఏది కాదనదు టీచర్. ఇలా చూడండి చూడండి, నన్ను అడగడానికి ముందే వద్దంటోంది తను. ఇంకెలా కన్విన్స్ చేయమంటారు తన్ని? అర్థం చేసుకో వేద, ప్లీజ్. వేద, నిన్ను కంపెల్ చేస్తున్నామని అనుకోకు వేద. ఆఫీస్ విషయాలన్నీ నీకే తెలుసు. భువన్ టోటల్గా నీ మీద డిపెండ్ అయి ఉన్నారు. హ? ఈ కథ చాలా బాగుంది. డిపెండ్ అయ్యున్నారా? హ, ఒక కంపెనీలో ఒకరు ఉద్యోగం మానేయడం, ఆ స్థానంలో ఇంకొకళ్ళు వచ్చి సెటిల్ అవ్వడం ప్రపంచంలో ఇది సహజంగా జరిగే విషయమేగా. తను లేకపోతే మీ కంపెనీని మూసేస్తారా ఏంటి? నందిని, ఇది నీకు సంబంధం లేని విషయం. అనవసరంగా మాట్లాడకు. ఇలా చూడు భువన్, నేను ఈ విషయంలో నా కూతుర్ని బలవంత పెట్టలేను. తను ఉద్యోగానికి వెళ్ళడం ఇష్టం లేదు అంటే దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. అంతగా ఏం కారణం ఉందో నాకు తెలియట్లేదు. ఏదైనా సమస్య ఉందంటే అదేటో తెలుసుకొని నేను ఖచ్చితంగా సరిచేస్తాను. నన్ను నమ్మండి, తనకే సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నా మీద ఉంది. ఉండు, మిమ్మల్ని వేడుకుంటున్నాను టీచర్. ఇన్ఫాక్ట్ మీ ఇంటికొచ్చి మీ ద్వారానే తనని అడగబోతున్నామని మల్లిక ఆంటీకి చెప్పేసే వచ్చాం. ప్లీజ్ దానికోసమైనా కొంచెం కన్సిడర్ చేయండి. నాకెందుకో వద్దనిపిస్తుంది శారదా. ప్లీజ్ 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 దయచేసి అలా అనకండి సార్. యాక్చువల్లీ రేపు మార్నింగ్ 6 గంటలకి ఫారెన్ డెలిగేట్స్తో ఒక ముఖ్యమైన వీడియో కాల్ ఉంది మేడం. దాని గురించి వేదాకే పూర్తిగానే డీటెయిల్స్ తెలుసు. అందుకని వేద పక్కన ఉంటేనే బాగుంటుంది. అప్పుడే నేను ఆ మీటింగ్ని సరిగ్గా అటెండ్ అవ్వగలను. సపోజ్ రేపు ఆ మీటింగ్ సరిగ్గా జరగలేదనుకోండి, 80 crores వరకు లాస్ అయ్యే అవకాశం ఉంది. వేద, నువ్వే చెప్పాలి. నేనేం చెప్పాలి పిన్ని? అయితే నేను చెప్తే వింటావా? ఇంత దూరం వచ్చి వీళ్ళిద్దరూ ఆఫీస్కి రమ్మని పిలుస్తుంటే కుదరదు అని అలా మొహం మీద కొట్టినట్లు చెప్పడం తప్పమ్మా. పర్వాలేదు, నువ్వు వెళ్ళిరా. ఏవండి, తనని ఎందుకు ఉద్యోగానికి వెళ్ళొద్దని చెప్పామో అది మీకు డైరెక్ట్గా చెప్పలేం భువన్. కానీ కన్నవాళ్ళకి ఆడపిల్ల గురించి కంగారు ఉంటుంది కదా. సార్, మీరేమాత్రం కంగారు పడకండి సార్. వేదాకి నేనున్నాను. ఐ మీన్ ఈ సేఫ్టీ, సెక్యూరిటీ వీటన్నిటికీ బాధ్యత నాది. సరే, ఇంత దూరం వచ్చి అడిగారు కాబట్టి ఒప్పుకుంటున్నాను నేను. వేద రేపటి నుంచి ఆఫీస్కి వస్తుందిలేండి, సరేనా? థ్యాంక్స్ మేడం. టీచర్ అంటే టీచరే. చాలా 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 థ్యాంక్స్ టీచర్. పెళ్ళి అయ్యేంత వరకు భువన్ బిజినెస్ మీద 100% కాన్సన్ట్రేట్ చేయటం కుదరదు టీచర్. ఈ టైంలో వేద ఆఫీస్కి వస్తే తనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అందుకనే పెళ్లికి ముందే భువన్ బిజినెస్ గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది యామిని. ఇట్స్ మై ప్లెజర్ టీచర్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే అమ్మా. థ్యాంక్స్ వేద. వన్స్ అగైన్ థ్యాంక్స్ వేద. వేద, రేపు మార్నింగ్ 6 o'clock కల్లా ఆఫీస్కి వచ్చి. చాలా థ్యాంక్స్ మేడం. భువన్ సార్ వచ్చేసారా? ఆయన 5:45కే వచ్చేసారమ్మా. సరే, నేను వెళ్తాను. సరేనమ్మా, వెళ్ళరా. రే గురుమూర్తి, ఎంత మంచి ఛాన్స్ నీకు ఇంకోసారి దొరకదురా. వేదకి భువన్కి ఏదైనా కసాబిసా ఉందా లేదా అని ఇవాళ తెలుసుకుని తీరాల్సిందే. ఇది చెప్పిన తర్వాత ధర్మా సార్ దగ్గర మళ్ళీ మంచి పేరు కొట్టేయచ్చు. మిస్ చేసుకోవద్దురా గురుమూర్తి, మంచి ఛాన్స్ రా. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి ఇంత త్వరగా వచ్చారు? మీటింగ్ ఉందక్క, అందుకే. సరేనమ్మా.
వెల్కమ్ బ్యాక్ వేద. గుడ్ మార్నింగ్ సార్. కరెక్ట్ టైంకి వచ్చేసాను. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు కానీ కూర్చో. కూర్చోవాలా? ఏదో మీటింగ్, ఫారిన్ డెలిగేట్స్ అది ఇది అన్నారు. చూస్తే ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉంది. అలా అన్నానా? ఏమో చెప్పే ఉంటానులే. ఆటలు ఆడుతున్నారా? అడుగుతున్నాను కదా, ఎన్ని గంటలకి మీటింగ్? వేద, ఇన్ని రోజులు నిన్ను లవ్ చేసి ఇవాళ వైఫ్గా చూస్తూ ఉంటే ఎలా ఉందో తెలుసా? వైఫ్ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలి? నేను కట్టిన తాళి చెప్తుంది. లూజ్ లాగా మాట్లాడకండి సార్. తర్వాత నాకు చాలా కోపం వస్తుంది. తాళి లేదని నేను అప్పుడే చెప్పాను కదా. హ? ఊరికే దాని గురించి మాట్లాడుతూ అడ్వాంటేజ్ తీసుకుందామని అనుకోకండి. నేను మారనేలేదు వేద. మొదటి నుండి నేను ఇలాగే ఉన్నాను. నిన్నే ఇష్టపడుతున్నాను. నీతో నేను నా ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియక తల్లడిల్లిపోయాను. కానీ ఈ ప్రపంచంలోనే ఒక తాళి ద్వారా లవ్ని ఎక్స్ప్రెస్ చేసిన మొదటి పర్సన్ నేనే. సారీ సార్, నాకు లవ్ చేయడానికి టైం లేదు.